టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఇక్కడ ఇదే ఇంట్లో ఇదే నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఇంట్లో చేసుకుంది. ఇక్కడే ఉండేది. ఆమెకు ఒక పాప, గతంలో కూడా పెళ్ళయింది. ఆ తర్వాత డైవర్స్ కూడా అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అదే అంశం ఇప్పుడు టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతదేహం గాంధీ మార్చూరులో ఉంది. ఇక్కడ ఇరుగు పొరుగు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటే తెలుసుకుందాం. అయితే ఆ పాప స్కూల్కి పోయింది పొద్దున. స్కూల్ పోయిన తర్వాత 4 గంటలకు వచ్చేస్తుంది కదా. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికాడ వదిలేసిండు. వదిలేసిన తర్వాత బుక్ షాప్ వాళ్ళ తాతది, అది బంద్ చేసుకుని వాళ్ళ పాపని తీసుకొని 8 గంటలకు గిడికి వచ్చేసిండు. ఆ గేట్ కాడ వదిలేసిండు. ఆ పాప పైకి వచ్చేసింది. నేను కిందన ఉన్నా. వచ్చరికి పైకి వచ్చింది. ఒక అరగంట సేపు అమ్మ అమ్మ అని అరుస్తుంది. అరిసరికి కిందికి వచ్చేసింది. మళ్ళీ పాప కిందికి వచ్చేసి డోర్ పెట్టుకుని సూసైడ్ చేసుకుంది. ఆ పాప కిందికి వచ్చేసింది. ఆంటీ మా మమ్మీ డోర్ తీస్తలేదు, సౌండ్ లేదు ఏమి లేదంటే నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసింది 2 సార్లు. లేపలే. అయితే లేకపోతే తొందర పోంపారా, ఎందుకు ఏమైందని మా భార్య అనగారు, నువ్వు కూడా రా, మాకు భయం అవుతుంది. టైం ఎంత అప్పుడు 8:30. అయితే మేము పైకి వచ్చేసినాం. ఇక ముగ్గురు, మా భార్య, నేను, ఆ పాప పైకి వచ్చేసరికి అలాగెళ్ళి పిలిచినాం. సప్పుడు లేదు. ఆ వెనక నుంచి కిటికీ ఉన్నది. ఆ కిటికీ కనబడకూడదంటే అది వస్తలేదు. మళ్ళీ ఏం చేసినా ఈయనే ఒకసారి 1 గంట వెయిటింగ్ చేసినాం కొట్టుడు. సప్పుడు లేకపోతే కింద ఒక అన్న ఉన్నాడు, ఏది స్టడీ అన్న పైకి పిలిచి అన్న ఒక డోర్ గుద్దుదాం, వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేస్తలేదు అనగానే ఇట్లా గుద్దాం. గుద్దాగానే ఊరేసుకున్నాం. ఓపెన్ అయింది, డోర్ ఓపెన్. సరిగా మేము లోపలికి పోవాలి. ఇక భయపడి ఇతలకే ఇక్కడనే ఉన్నాయి. డోర్ పెట్టుకొని లోపల సూసైడ్. ఓకే. అంటే జనరల్గా అసలు ఎందుకు వాళ్ళ తండ్రి ఏమో కొంతమంది ఎవరో పూర్ణచంద్ర వ్యక్తి ఆయనతో అంటున్నారు, అదేంటి ఏమో తెలియదు సార్. ఆయన వచ్చేది ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. ఓకే. ఈమె పెళ్లికి డైవర్స్ అయిందని అంటారు. అంటే ఎంతకాలం నుంచి సింగిల్ ఉంటుంది? ఏమో సార్, మనకు తెలియదు. వాళ్ళ భార్య భర్తనం మనకు తెలుసు కానీ మనకు తెలియదు మరి. ఓకే. మరి అంటే వాళ్ళ తండ్రి అంతకుముందు మధ్యాహ్నం సమయం వరకు ఇక్కడ ఉండినా, ఇంట్లో ఉండినా, అసలు వాళ్ళ తండ్రి ఎప్పుడు వచ్చి పోయిండు? వాళ్ళ తండ్రి రాలే. ఈ పాప ఆటోలో పోతుంది స్కూల్కు. ఆ స్కూల్కి పోయినాక మళ్ళీ 4 గంటల వరకు వదిలేసే టైంకు వాళ్ళ తాతయ్య పోయి తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక వాళ్ళ ఇంటికాడ రామ్నగర్లో వదిలేస్తాడు. వదిలేసినాక తర్వాత బుక్ షాప్ ఉంటుంది. ఆ బుక్ షాప్ బంద్ చేసుకొని పాపని తీసుకొని మళ్ళీ 8 గంటల వరకు ఇక్కడికి వచ్చేసి వదిలేసిపోయాడు. అట్లా వదిలేసిపోయాడు. ఆ తర్వాత మీరు చూసినాక ఇట్లా జరిగినాక వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసింది. తాతయ్య అమ్మ చనిపోయిందని చెప్తాను. మళ్ళీ ఏమంటే రిటర్న్ ఇటు తిరిగి వచ్చాడు. ఓకే. ఈమె సింగిల్గానే ఉంటుంది. అయితే ఇద్దరు ఉంటారు, పాప ఉంటుంది, ఈమె ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా చెప్పేదా అంటే అందులో సమస్యలు కావచ్చు? సమస్య అంటే మనం అడగం, చెప్పలేం. ఇక మేము కింద ఉంటాయి. ఇక పైకి మనకేం అవసరం అని వస్తాం అట్లా. రైట్. అంటే ఇది వాచ్మెన్ చెప్పేది. ఇక్కడ ఈమె ఇదే అపార్ట్మెంట్లో ఉంటుంది, పైన పెంట్ హౌస్ ఎంత చూడొచ్చు. ఇక్కడే ఆడుకుంటూ పాప అంటే స్వేచ్ఛ వాళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉండేది. వాళ్ళకి సంబంధించిన చెప్పులు కావచ్చు. ఇది వాళ్ళు ఇక్కడ నివాసం ఉండేటోళ్ళు. స్వేచ్ఛతో పాటు స్వేచ్ఛ కూతురు. అయితే ఆమె కొంతకాలం క్రితమే భర్తకు విడాకులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఆత్మహత్య చేసుకున్న తర్వాత డోర్ వేసుకొని లోపల ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. దాని తర్వాత ఎంతకు డోర్ ఓపెన్ కాకపోవడంతో ఆ విధంగా 2-3 కలిసి డోర్ ఓపెన్ చేశారు. చూడొచ్చు ఇక్కడ స్వేచ్ఛ ఇక్కడ ఈ బర్డ్కు అంటే ఈ పక్షికి ఈ విధంగా గింజలు వేయటం, ఈ విధంగా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమె డెడ్ బాడీ మార్చూర్లో ఉంచారు, పోస్ట్మార్టం చేస్తారు. అయితే పోస్ట్మార్టం విషయంలో కూడా ఆమె గతంలో డెడ్ బాడీని కూడా ఆమె మెడికల్ కాలేజీకు డొనేట్ చేసినట్టు, ఆ తర్వాత అయితే సూసైడ్ చేసుకుంది కాబట్టి మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు చేసేటానికి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.